ఎవరికి వాళ్ళు డ్రోన్ల తయారీలో సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఎంత మిస్సైల్ తయారు చేశామన్నది కాదు ఇవాల్టి రోజున గొప్ప. ఎన్ని వేల కోట్ల విలువైనటువంటి డ్రోన్‌నైనా, యుద్ధ విమానాన్నైనా, యుద్ధ నౌకనైనా ఎంత తక్కువ ఖర్చుతో నాశనం చేశాం అన్నదే లెక్క. డ్రోన్‌కి బాంబులు పెట్టి కట్టి పేలిస్తే అంత పెద్ద విమానమైనా కూలిపోతుంది. విమానవాహక యుద్ధ నౌకైనా నాశనం అవుతుంది. ఇది ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం నేర్పుతున్న పాఠం. దాంతో మనము డ్రోన్స్ మీద సీరియస్‌గా దృష్టి సారించాం. జపాన్ $2,500 విలువైనటువంటి కార్డ్‌బోర్డ్ డ్రోన్‌ని తయారు చేసింది. రాడార్లకి ఇది అసలు దొరకదు. కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసేది రాడార్లకి ఏం దొరుకుతుంది? అందులో మెటల్ ఉంటాయి కదా దొరికేది. ఇది అతి కొత్తదైనటువంటిదనమాట. ఓ రకంగా చెప్పాలంటే మన పేపర్ దీని టైప్ అనమాట. గాలిపటాల తరహాలోదనమాట. 80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల దూరం వెళ్తదట ఇది. అదే సందర్భంలో ఈ గాలి ఒత్తిడిని తట్టుకుని వెళ్ళే విధంగా దీన్ని తయారు చేసుకొచ్చారు. దీనికి కనుక ఈ దాదాపు 50 నుంచి 100 కిలోల పేడు పదార్థాలు వినియోగించి లేపేయచ్చట.